దైవ మర్మములు. ఏప్రిల్ 13. యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. మొదటి దినవృత్తాంతములు 13:10. దేవుని మహిమ తిరిగి వచ్చు నిమిత్తము వాడబడిన మూడవ వ్యక్తి దావీదు. దావీదు జీవితంలో దేవుడు దావీదును క్రమపరిచిన విధమును చూచున్నాము. దావీదునకు వినయము నేర్పించుటకు అనేక శోధనల గుండా దేవుడు తీసుకుని వెళ్ళెను. దేవుని పని యందు మనము అధికముగా తగ్గించుకొని విరిగి నలిగిన హృదయం గల వారముగా ఉండవలెను. దావీదుకున్న శోధనలు మనకు కూడా ఉండవచ్చును. మొదటి దినవృత్తాంతములు 13:1-11 వరకు. ఇతడు కొంత మార్పును గమనించుచున్నాము. క్రొత్త బండి మీద మందసమును ఎక్కించిరి. మొదటి దినవృత్తాంతములు 13:7. లేవీయులు మందసమును మోయవలసిన వారు. బైబిల్ గ్రంథములో తెలియపరచబడిన దానిని మనము మార్చకూడదు. ప్రతి ఒక్కరికి కొన్ని నియమములు గలవు. ఈ నియమములు మార్చినప్పుడు మనము నష్టపోయేదము. ఈ సందర్భంలో ఉజ్జా మరణించెను గదా. మనము నవీన యుగములో జీవించుచున్నామనుకునేదము. ఏమైనాను సరే, పరలోకపు నమూనాను మనం అమలు పరచని ఎడల దేవుని సంపూర్ణ మహిమను మనము చూడలేము. మన స్వంత జ్ఞానమును ఆసక్తిని దేవుని సేవలో చూపించినచో చాలా నష్టమును పొందేదము.